మండే ఎండ బయట చూస్తే 45 డిగ్రీల టెంపరేచరుంది. ఇంటిపైనేమో లక్షలు పెట్టి వేయించిన సోలార్ ప్యానెల్స్ థలథలా మెరుస్తున్నాయి. టిపికల్ ఏపీ సమ్మర్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకి, అంటే అందరూ భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకునే టైంలో సడన్గా పవర్ కట్ అయిందనుకుందాం. ఆ ఉక్కపోతికి నిద్ర పడుతుంది అసలు. పడదు కదా. చూస్తే ఇంట్లో ఫ్యాన్ తిరగదు, ఏసీ ఆనవ్వదు, లక్షలు ఖర్చు పెట్టి కూడా అదే చీకట్లో అదే ఉక్కపోతలో చెమటలు కక్కుకుంటూ కూర్చోవాల్సొస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. లాస్ట్ వీక్ ఒక ఇన్స్టలేషన్ సైట్ దగ్గర నాకు ఇదే థాట్ వచ్చింది. ఏమని? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ఎండాకాలంలో ఈ ఆన్ గ్రిడ్ కస్టమర్లు అసలు ఏం చేస్తున్నారు, ఈ పవర్ కట్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు అనిపించింది. అదొక డార్క్ రియాలిటీ అండి. అంటే మనం పేపర్ల మీద ఏవో లెక్కలు వేసుకుంటాం, కానీ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా మన ఏపీ పరిస్థితులను చూస్తే ఒక పక్క కోస్టల్ ఏరియాస్లో విపరీతమైన హ్యూమిడిటీ, ఇంకో పక్క రాయలసీమలో డ్రై హీట్. అవును, ఫీల్డ్లో 15 ఏళ్లుగా చూస్తున్నాను కదా. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే ఈ లోడ్ షెడ్డింగ్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లోని పల్లెటూళ్ళలో అయితే కరెంటు కోతలు మరీ దారుణంగా ఉంటాయి. గంటల తరబడి పవరుండదు. పోనీ సిటీల్లో ఏమైనా బెటర్గా ఉంటుందా అంటే హదీ లేదు. విజయవాడ, గుంటూరు, కృష్ణా లాంటి తీర ప్రాంతాల్లో కూడా పీక్ అవర్స్లో కరెంటు పోవడం ఖాయం. రైట్. ఆ ఉక్కపోతలో చిన్నపిల్లలు, వృద్ధులు పడే ఇబ్బందంతా ఇంతా కాదు. అవును. అయితే ఇక్కడే మన కస్టమర్లలో ఉన్న ఒక అతి పెద్ద అపోహ బయటపడుతుంది. ఆ అపోహేంటో నేను గెస్ చేయొచ్చా? చెప్పండి. సోలార్ పెట్టుకున్నాం కదా, మన ఇంటి పైనే పవర్ ప్లాంట్ ఉంది, ఇంక మనకు కరెంట్ పోయినా ఇంట్లో పవర్ ఉంటుందిలే అని అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. చాలా మంది కస్టమర్లు గుడ్డిగా నమ్మేది ఇదే. ఫీల్డ్లో మేము రోజూ ఫేస్ చేసే అతిపెద్ద సమస్య ఇదే. లక్షలు పెట్టి సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నాం కదా, గ్రిడ్ పవర్ పోయినా మన ఇంట్లో లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయని ఫిక్స్ అయిపోతారు. కానీ ఆన్ గ్రిడ్ సిస్టంలో జరిగేది అది కాదు కదా. అస్సలు కాదు. ఆన్ గ్రిడ్ సిస్టమ్ విషయంలో ఇది 100% తప్పు. డేటా ప్రకారం, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది గ్రిడ్ పవర్ కట్ అయిన మరుక్షణమే పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఒక్క యూనిట్ కూడా రాదా? ఒక్క యూనిట్ కాదు గదా, అసలు సిస్టమ్ మొత్తం డెడ్ అయిపోతుంది. బయట సూర్యుడు ఎంత మండుతున్నా సరే, ప్యానెల్స్ ఎంత పవర్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నా సరే, ఆ పవర్ ఇంటికి రాదు. ప్యానెల్స్ అన్నీ పైన డెడ్ వెయిట్ లాగా ఉండిపోతాయంతే. వెయిట్. ఇక్కడే మన కస్టమర్లకి ఒక లాజికల్ డౌట్ వస్తుంది. పైన సూర్యుడున్నాడు కదా, పైకప్పు మీద ప్యానెల్స్ ఉన్నాయి, గ్రిడ్తో మనకేంటి పని అంటారు. కరెంటు పోయినప్పుడు ఆ గ్రిడ్ కనెక్షన్ కట్ చేసి ప్యానెల్స్ నుంచి వచ్చే పవర్ని డైరెక్ట్గా ఇంట్లోకి వాడుకోవచ్చు కదా. సిస్టమ్ని అలా ఎందుకు డిజైన్ చెయ్యలేదు, ఆ పవర్ ఎందుకు రాదు అని అడుగుతారు. చూడ్డానికి ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది, అవును గదా, మన ప్యానెల్స్ మన పవర్ అని. కానీ టెక్నికల్గా చూస్తే ఇది చాలా ప్రమాదకరం. దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఏంటవి? మొదటిది పవర్ ఫ్లక్చువేషన్. సోలార్ పవర్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు కదా. ఇప్పుడు సూర్యుడున్నాడు, ప్యానెల్స్ ఒక 3 కిలోవాట్స్ పవర్ ఇస్తున్నాయి అనుకుందాం. సడన్గా ఒక మబ్బు అడ్డు వచ్చిందనుకుందాం, అప్పుడేమవుతుంది? పవర్ డ్రాప్ అవుతుంది. ఎగ్జాక్ట్గా. ఆ పవర్ వెంటనే 1 కిలోవాట్కి పడిపోతుంది. ఓహో, అంటే అప్పుడు ఇంట్లో నడుస్తున్న ఏసీలకి, ఫ్రిడ్జ్లకి సడన్గా పవర్ తగ్గిపోతుందన్నమాట. అవును. మన ఇంట్లో ఉండే ఏసీ కంప్రెసర్ కానీ, వాటర్ మోటార్ కానీ ఆన్ అవ్వడానికి సడన్గా పెద్ద మొత్తంలో పవర్ కావాలి. దాన్ని ఇన్రష్ కరెంట్ అంటాం. ఆ బఫర్ని సోలార్ ప్యానెల్స్ డైరెక్ట్గా ఇవ్వలేవు. వాటికి ఒక రిఫరెన్స్ వోల్టేజ్ కావాలి. గ్రిడ్ గానీ లేదా బ్యాటరీ గానీ ఆ సపోర్ట్ ఇవ్వాలి. అలా సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా ప్యానెల్స్ నుంచి వాడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? వోల్టేజ్ హెచ్చు తగ్గుల వల్ల ఇంట్లో ఉన్న లక్షల రూపాయల టీవీలు, ఏసీలు కాలిపోతాయి. అబ్బా, అంటే గ్రిడ్ అనేది కేవలం పవర్ తీసుకోవడానికే కాదు, వోల్టేజ్ని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఒక బేస్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. మరి రెండో కారణమేంటి? రెండోది అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్. దీన్నే టెక్నికల్ పరిభాషలో యాంటీ ఐలాండింగ్ ప్రొటెక్షన్ అంటారు. యాంటీ ఐలాండింగ్? అవును, ఇది చట్టబద్ధంగా ప్రతి ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్లో ఉండాల్సిన ఫీచర్. దాన్ని కొంచెం సింపుల్గా మన వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఇదెలా ఉంటుందంటే, వీధిలో మెయిన్ వాటర్ పైపు పగిలిపోయి ఒక ప్లంబర్ దాన్ని రిపేర్ చేస్తున్నాడనుకోండి. ఆ టైంలో మనం మన ఇంట్లో ఉన్న వాటర్ మోటార్ ఆన్ చేసి నీళ్లని రివర్స్లో ఆ మెయిన్ పైప్లోకి పంపిస్తే ఏమవుతుంది? ఆ ప్రెషర్కి నీళ్లు వెళ్లి ప్లంబర్ మొహం మీద కొడతాయి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. గ్రిడ్ పవర్ పోయినప్పుడు లైన్మెన్ ఆ పోల్స్ పైన రిపేర్లు చేస్తూ ఉండొచ్చు.
ఆ టైంలో మన ఇంటి సోలార్ ప్యానెల్స్ ప్రొడ్యూస్ చేసిన కరెంటు వెనక్కి గ్రిడ్లోకి వెళితే ఆ లైన్మెన్ ప్రాణాలకే ప్రమాదం. ఓ మై గాడ్! నిజమే గదా? అందుకే లైన్మెన్ని కాపాడటానికి ఇన్వర్టర్ వెంటనే ఒక మెయిన్ వాల్వ్ కట్ చేసినట్టుగా మొత్తం సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తుంది. సో ప్యానెల్స్ని డైరెక్ట్గా వాడితే ఇంట్లో వస్తువులు కాలిపోతాయి, గ్రిడ్లోకి పంపిస్తే మనుషుల ప్రాణాలకు ప్రమాదం. కరెక్ట్. ఈ 2 కారణాల వల్లే ఆన్ గ్రిడ్ సిస్టమ్ కరెంటు పోగానే అలా చతికిలబడిపోతుంది అన్నమాట. ఈ ఒక్క ఫ్యాక్ట్ తెలిస్తే చాలు, చాలా మంది కస్టమర్ల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. అవును కదా. మరి ఆన్ గ్రిడ్ కరెంటు పోతే ఆగిపోతుంది సరే, దీనికి ప్రాక్టికల్ పరిష్కారం ఏంటి? పవర్ కట్స్ ఉన్న ఏరియాల్లో మనవాళ్లు చీకట్లో ఆ ఉక్కపోతులో అలా పడి ఉండాల్సిందేనా? అక్కడే మనకు అసలైన టెక్నాలజీ తెరమీదకు వస్తుంది. ఆన్ గ్రిడ్కున్న ఆ ఒక్క లిమిటేషన్ను, ఆ బ్లాకౌట్ సమస్యను అధిగమించడానికే హైబ్రిడ్ సిస్టమ్స్ వచ్చాయి. హైబ్రిడ్? అవును. అసలు ఈ హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటో విడమర్చి చూస్తే ఇందులో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, వాటితో పాటు ఇంట్లో ఒక స్మార్ట్ లిథియం బ్యాటరీ ఉంటుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఇంటెలిజెంట్ హైబ్రిడ్ ఇన్వర్టర్ ఉంటుంది, దానికి తోడు గ్రిడ్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ దగ్గర చాలా మంది కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎవరైనా కొటేషన్ చూసినప్పుడు అందులో 3 కిలోవాట్ ప్యానెల్స్ అంటారు, మళ్ళీ కింద 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అంటారు. అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? రెండో ఒకటేనా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే కిలోవాట్ అంటే మీ ఇంట్లో ఉన్న మోటార్ కెపాసిటీ లాంటిది. అంటే ఒకేసారి ఎంత పవర్ని లాగుతుంది అనేది. ఓకే. మీరు ఒకేసారి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, లైట్లు అన్నీ ఆన్ చేస్తే అది సిస్టమ్ మీద ఎంత లోడ్ వేస్తుందో అది ఆ కిలోవాట్ నిర్ణయిస్తుంది. అదే కిలోవాట్ అవర్ అనేది మీ ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ సైజ్ లాంటిది. అంటే స్టోరేజ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. ఆ ట్యాంక్లో ఎంత వాటర్ స్టోర్ అయ్యి ఉంది, దాన్ని మీరు ఎన్ని గంటల పాటు వాడుకోగలరు అనేది ఈ కిలోవాట్ అవర్ చెప్తుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే 3 కిలోవాట్ అనేది ఒకేసారి ఎంత లోడ్ మోయగలదో చెప్తే, 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనేది ఆ లోడ్ని ఎన్ని గంటల పాటు రన్ చేయగలదో చెప్తుందన్నమాట. అంతే. మరి ఈ హైబ్రిడ్ సిస్టమ్ కరెంటు పోయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? పగటిపూట సూర్యుడున్నప్పుడు సోలార్ ప్యానెల్స్ ఇంట్లోకి కావలసిన పవర్ ఇస్తూనే మిగిలిన పవర్తో ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తాయి. ఇది నార్మల్. సడన్గా గ్రిడ్ పవర్ కట్ అవ్వగానే ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఇన్వర్టర్ కేవలం 0.02 సెకండ్లలోనే బ్యాటరీ మీదకు స్విచ్ ఓవర్ అయిపోతుంది. 0.02 సెకండ్లంటే అసలు కంటికి రెప్పవేసే లోపే కదా. అంతకంటే వేగంగా. ఈ స్విచ్ ఓవర్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఆ వోల్టేజ్ డ్రాప్ని మన కళ్ళు కూడా పసిగట్టలేవు. ఇంట్లో వెలుగుతున్న లైట్లు కనీసం ఫ్లిక్కర్ కూడా అవ్వవు, ఒక్కసారి కూడా బ్లింక్ అవ్వవు. వావ్! ఎవరైనా మీటింగ్లో ఉంటే వైఫై రూటర్ ఆఫ్ అవ్వదు. అసలు కరెంటు పోయిందన్న విషయమే ఇంట్లో ఉన్నవాళ్లకు తెలీదు. పవర్ కట్ అయిన వెంటనే ఆ ఇంటెలిజెంట్ ఇన్వర్టర్ గ్రిడ్ని కట్ చేసి బ్యాటరీ ద్వారా ఇంటికి పవర్ ఇస్తూనే అదే టైంలో సోలార్ ప్యానెల్స్ను కూడా మళ్లీ యాక్టివేట్ చేస్తుంది. అబ్బా! ఫీల్డ్లో ఇవి ఇన్స్టాల్ చేసినప్పుడు కస్టమర్ల కళ్లల్లో ఆ ప్రశాంతత చూస్తే భలే అనిపిస్తుంది నాకు. అవును గదా. ముఖ్యంగా వేసవికాలంలో పవర్ కట్ అయినప్పుడు చుట్టుపక్కల ఊరంతా చీకట్లో ఉంటే మన జైవిక్ హైబ్రిడ్ సిస్టమ్ ఉన్న కస్టమర్ల ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఫ్యాన్లు తిరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. టీవీలు, ఫ్రిడ్జు, ఫోన్ ఛార్జింగ్, పల్లెటూళ్లలో అయితే ఆ చిన్న వాటర్ పంప్ లాంటివి ఆగకుండా నడుస్తూనే ఉంటాయి. 2023, 2024 ఏపీ సమ్మర్ కరెంటు కోతల్లో ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. బయట పవర్ కట్స్తో సంబంధం లేకుండా ఆ కస్టమర్లు ఎంత హాయిగా ఉన్నారో మేం కళ్లారా చూసాం. నిజమే. ఒక 5 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్న లిథియం బ్యాటరీ వేసుకుంటే కనీసం 4 నుంచి 6 గంటల పాటు ఇంట్లోని ఈ ముఖ్యమైన వస్తువులన్నీ ఏ ఆటంకం లేకుండా నడుస్తాయి. ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? ఏంటది? మనకు పవర్ కట్స్ ఎక్కువగా ఎప్పుడుంటాయి? ఎండాకాలంలో. అదే ఎండాకాలంలో సోలార్ ప్రొడక్షన్ కూడా పీక్లో ఉంటుంది. అవును, లాజికల్ పాయింట్. సో ఒక పక్క కరెంటు పోయినా ప్యానల్స్ ద్వారా బ్యాటరీ ఫుల్ ఛార్జ్లో ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అవసరమైన టైంలో బ్యాకప్ అందుతుంది. కానీ సార్, ఇక్కడే మన వాళ్లకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ అనగానే చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఎందుకు? మెయింటెనెన్స్ అనా? అవును, వాళ్ళకి గుర్తొచ్చేది ఆ పాత ఇన్వర్టర్ బ్యాటరీలే. బాల్కనీలోనో హాల్మూలనో పెద్ద పెద్ద డబ్బాల్లాగా ఉంటాయి. ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీలు. వాటి నుంచి వచ్చే ఆ యాసిడ్ వాసన, పదే పదే డిస్టిల్ వాటర్ పోయడం, ఆ నీళ్లు కింద పడి టైల్స్ పాడైపోవడం, ఇవన్నీ గుర్తొచ్చి బ్యాటరీ ఎందుకులే, ఆ తలనొప్పి,
కరెంట్ పోతే ఆ కాసేపు అడ్జస్ట్ అయిపోతాము అని రాజీపడిపోతుంటారు. అది ఆ పాత తరం లెడ్ యాసిడ్ బ్యాటరీల వల్ల వచ్చిన ట్రామా అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్స్లో వాడేది ఆ బ్యాటరీలు కాదు. మనం లిథియం బ్యాటరీల గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండిటికి అస్సలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ తేడా ఏంటో కొంచెం డీటెయిల్గా చెప్తారా? టెక్నికల్గా లిథియం ఎందుకంత బెటర్ అంటారు? చెప్తాను. పాత లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎలా ఉంటాయంటే ఒక నీళ్లు నిండిన స్పాంజ్ లాంటివి అనుకుందాం. ఓకే. ఆ స్పాంజ్లోంచి మనం సగం నీళ్లు మాత్రమే పిండాలి. పూర్తిగా డ్రై అయ్యేలా గట్టిగా పిండేశామనుకోండి, ఆ స్పాంజ్ షేప్అవుట్ అయిపోయి పాడైపోతుంది కదా. అవును. లెడ్ యాసిడ్ కూడా అంతే. దాన్ని డీప్ డిశ్చార్జ్ చేయకూడదు. ఒక 100 ఆంపియర్ అవర్ బ్యాటరీ ఉంటే అందులో మనం కేవలం 50% కెపాసిటీ మాత్రమే వాడుకోగలం. ఎక్కువ వాడితే బ్యాటరీ లైఫ్ పూర్తిగా పడిపోతుంది. అందుకే వాటి జీవితకాలం కేవలం 2 నుంచి 4 ఏళ్లే ఉంటుంది. అవును. ఆ ఇన్వర్టర్ బ్యాటరీలకు పదే పదే మెయింటెనెన్స్ చేయలేక ప్రతి 3 ఏళ్లకొకసారి వాటిని ఆటోల్లో వేసుకుని మోసుకుంటూ వెళ్లి మార్చుకోలేక జనాలు విసిగిపోతుంటారు. మరి ఈ లిథియం బ్యాటరీల టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? లిథియం బ్యాటరీలు ఒక అడ్వాన్స్డ్ స్మార్ట్ కెమిస్ట్రీతో వస్తాయి. మన మొబైల్ ఫోన్లో ఉండే బ్యాటరీ లాంటిదే, కాకపోతే ఇంకా అడ్వాన్స్డ్. ఇవి ఆ స్పాంజ్ లాంటివి కాదు. వీటిని మనం 90% వరకు వాడుకోవచ్చు. అంటే పాత బ్యాటరీలతో పోలిస్తే ఒకే సైజు ఉన్న లిథియం దాదాపు డబుల్ పవర్ ఇస్తుంది. పైగా ఇవి చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. మబ్బుల మధ్యలోంచి సూర్యుడు 1 గంట సేపు బయటకొచ్చినా సరే ఆ ఎనర్జీని చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి. మరి మెయింటెనెన్స్ సంగతి ఏంటి? వాటర్ పోయాలా? అసలు వీటికి జీవితకాలంలో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. చుక్క నీరు పోయాల్సిన పనిలేదు. ప్యాక్ చేసిన స్మార్ట్ బాక్స్ లాగా ఉంటాయి. దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ. కనీసం 10 నుంచి 15 ఏళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భద్రత. అవును. ఇళ్లల్లో చిన్నపిల్లలున్నప్పుడు ఆ పాత యాసిడ్ బ్యాటరీలు కింద పెడితే వాళ్ళెక్కడ పట్టుకుంటారో, ఎక్కడ మీద వేసుకుంటారో అని ఎప్పుడూ భయమే. కానీ ఈ లిథియం బ్యాటరీలు చూస్తే గోడకు తగిలించేంత సన్నగా ఒక చిన్న స్లీక్ సూట్ కేస్ లాగా చూడ్డానికి చాలా మోడర్న్గా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఎలాంటి యాసిడ్ ఉండదు, గ్యాస్ లీక్ అవ్వదు, కనీసం వెంటిలేషన్ కూడా అవసరం లేదు. కాబట్టి డ్రాయింగ్ రూమ్లోనో లేదా బెడ్రూమ్లో కూడా చాలా సురక్షితంగా గోడకు తగిలించుకోవచ్చు. కస్టమర్ల భద్రతా కోణంలో ఆలోచిస్తే ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఖచ్చితంగా. పైగా లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ ఫీచర్స్ వల్లే హైబ్రిడ్ వాల్యూ అర్థమవుతుంది. చూడండి, ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ ఎండ్ ఆఫ్ ద డే మన వాళ్ళు ఆలోచించేది బడ్జెట్ దగ్గరే కదా. డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. హైబ్రిడ్ అనగానే అమ్మో లిథియం బ్యాటరీ అట, స్మార్ట్ ఇన్వర్టర్ అట, రేటు చాలా ఎక్కువవుతుందేమో అనే భయం కస్టమర్లలో సహజంగానే ఉంటుంది. అసలు ఒక ఆన్ గ్రిడ్ సిస్టమ్కి, హైబ్రిడ్ సిస్టమ్కి వ్యత్యాసం ఎంతుంటుంది? నంబర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక 3 కిలోవాట్ సిస్టమ్ని ఉదాహరణగా తీసుకుందాం. సరే. సబ్సిడీ పోను కాకుండా సబ్సిడీకి ముందు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకుంటే ఒక 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ సుమారు 1,20,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. ఓకే. అదే హైబ్రిడ్ సిస్టమ్ తీసుకుంటే అంటే అదే 3 కిలోవాట్ ప్యానల్స్తో పాటు అదనంగా 5 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీ, హైబ్రిడ్ ఇన్వర్టర్ అన్నీ కలుపుకుంటే సుమారు 1,80,000 నుంచి 2,20,000 వరకు అవుతుంది. అంటే ఆన్ గ్రిడ్కి హైబ్రిడ్కి మధ్య దాదాపు ఒక 50,000 నుంచి 70,000 వరకు అదనపు ఖర్చు అవుతుందన్నమాట. అవును, అరౌండ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఆ 60,000 అనేది చిన్న అమౌంట్ కాదు కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది 2-3 నెలల జీతం. కేవలం ఈ పవర్ బ్యాకప్ కోసం అంత ఎక్స్ట్రా పెట్టాలా అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. బడ్జెట్ దగ్గరే వెనకడుగు వేస్తారు. ఇది చాలా న్యాయమైన ఆలోచన. దాన్ని నేను కాదనను. కానీ ఇక్కడ మనం మ్యాథ్స్ని, లాజిక్ని కొంచెం డీప్గా చూడాలి. అంటే ఆ 50,000 నుంచి 70,000 అదనపు ఖర్చు వల్ల మనకొచ్చే వాల్యూ ఏంటి? మొదటిది రీప్లేస్మెంట్ కాస్ట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక లెడ్ యాసిడ్ ఇన్వర్టర్ బ్యాటరీని ప్రతి 3 ఏళ్లకొకసారి మార్చాలి. ఖచ్చితంగా. అంటే 15 ఏళ్లలో కనీసం 4 నుంచి 5 సార్లు బ్యాటరీలు కొనాలి. ఒక్కోసారి 15,000 వేసుకున్నా ఆ బ్యాటరీలకే 70,000కు పైగా ఖర్చవుతుంది కదా. అదే లిథియం అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 15 ఏళ్ల పాటు మార్చాల్సిన పనే లేదు. లాజిక్కే. అంటే విడిగా ఇన్వర్టర్ కొని బ్యాటరీలు మార్చే ఆ రొటీన్ ఖర్చుని ఇక్కడ సోలార్తో పాటే ఒకేసారి ఫినిష్ చేస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్గా. ఇక రెండో అడ్వాంటేజ్, పగళ్ళు మాత్రమే కాదు,
రాత్రిపూట కూడా సోలార్ పవర్ వాడుకునే సదుపాయం దక్కుతుంది. అంటే గ్రిడ్ పవర్ వాడకం ఇంకా తగ్గుతుంది. అవును, బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ని రాత్రి వాడుకుంటే బిల్లు ఇంకా తగ్గుతుంది. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, కుటుంబానికి లభించే ప్రశాంతత. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. ఏపీ లాంటి రాష్ట్రంలో వేసవికాలం వచ్చిందంటే ఆ ఉక్కపోతేకి నిద్ర పట్టక ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటే ఆ టార్చర్కి మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతాం. అవును కదా. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని పైన ప్యానెల్స్ పెట్టుకుని కూడా చెమటలు కక్కుకుంటూ కూర్చోవడం కంటే ఈ అదనపు ఖర్చు మొదటి ఏడాదిలోనే మనకు ఆ కంఫర్ట్ రూపంలో తిరిగొచ్చేస్తుంది కదా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. కరెంటు పోయి వైఫై కట్ అయితే, సిస్టమ్స్ సడన్గా ఆఫ్ అయితే డేటా పోతుంది, క్లయింట్ మీటింగ్స్ మధ్యలో కట్ అవుతాయి. అవును, అదొక పెద్ద స్ట్రెస్. వాళ్లకు ఈ అన్ఇంటరప్టెడ్ పవర్ చాలా అవసరం. అలాగే ఇంట్లో వృద్ధులున్నప్పుడు లేదా మెడికల్ ఎక్విప్మెంట్ వాడేవాళ్లకు, షుగర్ పేషెంట్సు, ఇన్సులిన్ లాంటి మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో ఖచ్చితమైన టెంపరేచర్లో పెట్టుకునే వాళ్లకు ఈ పవర్ కట్ అనేది కేవలం అసౌకర్యం కాదు, అదొక పెద్ద రిస్క్. నిజమే. వాళ్లకు హైబ్రిడ్ సిస్టమ్ అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక అత్యవసరం. అవును, ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రతి ఇంట్లో జరిగే సమస్యలే. సో ఇప్పుడు ఇదంతా చూశాక మనమొక తుది నిర్ణయానికి రావాలి. అసలు ఎవరు ఏ సిస్టమ్ని ఎంచుకోవాలి? లాజికల్గా ఆలోచిస్తే అసలు కరెంటు పోని ప్రాంతాల్లో ఉన్నవాళ్లు, లేదా ఎవరైతే కేవలం కరెంటు బిల్లు తగ్గించుకోవడమే ఏకైక లక్ష్యం అనుకుని చాలా తక్కువ బడ్జెట్తో వస్తారో వాళ్లు మాత్రమే ఆన్ గ్రిడ్ సిస్టమ్ వైపు వెళ్ళొచ్చు. వాళ్లకది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ మన గ్రౌండ్ రియాలిటీ అలా లేదు కదా. ఆంధ్రప్రదేశ్లోని చాలా ఇళ్లకు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు, తరచుగా పవర్ కట్స్ ఉన్న ఏరియాలకు, వోల్టేజ్ సమస్యలు ఉండే పల్లెటూళ్లల్లో ఉన్నవాళ్లకు హైబ్రిడ్ మాత్రమే సరైన ఎంపిక అని జైవిక్ తరపున మనం బలంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ 60,000 ఖర్చనేది 15 ఏళ్ల ప్రశాంతతతో పోలిస్తే, అదిచ్చే వాల్యూతో పోలిస్తే చాలా చిన్నది. ఏ సిస్టమ్కి ఏది సెట్ అవుతుందనేది కస్టమర్లు సొంతంగా గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్లకిచ్చే ప్రపోజల్లోనే ఆన్ గ్రిడ్కు, హైబ్రిడ్కు మధ్య ఉన్న ధర వ్యత్యాసం చాలా స్పష్టంగా నంబర్లతో సహా రాసుంటుంది. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కరెక్ట్. మన కస్టమర్ ఏరియాలో పవర్ కట్ పరిస్థితి ఎలా ఉంటుందో, వేసవికాలంలో ఏ ఊరి ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడ్ పడుతుందో, ఎన్ని గంటలు కరెంటు పోతుందో మన ఛానల్ పార్ట్నర్కు బాగా తెలుసు కదా. అవును, వాళ్ళు గ్రౌండ్ మీదే ఉంటారు కదా. ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్లే ఆ ఇంటికి ఏ సిస్టమ్ కరెక్ట్ అని ఖచ్చితమైన సలహా ఇవ్వగలరు. వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది. ఆ టెక్నికల్ డీటెయిల్స్, ఆ లొకేషన్ డైనమిక్స్ అన్నీ ఛానల్ పార్ట్నర్ వివరిస్తారు. కాబట్టి ప్రపోజల్లో ఆన్ గ్రిడ్కు, హైబ్రిడ్కు మధ్య ఉన్న ఆ ధర వ్యత్యాసాన్ని చూసి వాళ్ల ప్రాంతంలోని కరెంటు కోతల పరిస్థితిని బట్టి వెంటనే ఆ ఛానల్ పార్ట్నర్ను అడిగి తమ ఇంటికి సరైన సిస్టమ్ ఎంచుకోవటం కరెక్ట్ కదా. ఆ ఒక్క సరైన నిర్ణయమే కదా రాబోయే 15 ఏళ్లు వాళ్ల ఇంట్లో లైట్లు ఆరిపోకుండా, ఆ ప్రశాంతత చెదరకుండా చూసుకునేది.